మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన పిఠాపురం టీడీపీ నేత వర్మ. సో మరి ఒక విధంగా చూసుకుంటే ఏలేరు వరదలకు ఖచ్చితంగా మానవ తప్పిదమే, అది కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఖచ్చితంగా వాళ్ళ తప్పి అనే విధంగా మాత్రం రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ పర్యటించడానికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన వ్యాఖ్యలు. సో మరి వీటికి సంబంధించి ముఖ్యంగా వర్మ మాత్రం ఘాటుగా స్పందించాడు. ఏ విధంగా అంటే, సో ఓకే మీరు చెప్తున్నారు ఓకే, కానీ విజయవాడ వరదల్లో మీరు చేసింది ఏంటి? మీరు చేసింది తప్పిదం కాదా? ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి కృష్ణా నదిలో ఇసుక బోట్లను పంపించారు. ఒకవేళ ఆ బ్రిడ్జ్ కి ఏమైనా డ్యామేజ్ జరుగుంటే లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అసలు ఉట్టిగా పోయేవి కదా అనే విధంగా తను మాట్లాడడం జరిగింది. సో మరి బుడమేరుకు సంబంధించి కూడా అక్కడ 90% వరకు కూడా మొత్తంగా అక్రమ నిర్మాణాలు జరిపించారు. అది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే, ఎందుకంటే మీరు అనుమతులు ఇచ్చారు కాబట్టి అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయి. సో ఒకవేళ మీరు అనుమతి ఇవ్వకపోతే ఎందుకు నిర్మాణాలు జరిగేవి? నిర్మాణాలు జరిగి ఉండకపోతే ఖచ్చితంగా వరదలు అనేవి ఇక్కడ వరకు వచ్చి ఉండేవి కాదు కదా అనే విధంగా మాత్రం వర్మ మాత్రం ఘాటుగా స్పందించడం జరిగింది. సో మరి ఏదేమైనప్పటికీ ఇటు వరదల్లో మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన వరదలు మాత్రం ఎక్కువగా విధ్వంసం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ మాత్రం పూర్తిగా వరదల్లో కూరుకుపోయి ఇండ్లన్నీ కూడా అమాంతం నీటి మట్టం అయిపోయాయి. చాలా మంది ప్రజలు కూడా ఇప్పటికీ నీళ్లలోనే ఉన్న సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మరి వాళ్ళు మాత్రం తేయడానికి తిండి లేకుండా, అట్లీస్ట్ తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి దీన స్థితిని కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు ఎండ్ల వేళలా కూడా 24 గంటలు సమీక్షలు నిర్వహిస్తూ వాళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలి, ఎక్కడ ఎలాంటి సందర్భాలు ఉన్నాయి, అసలు వరదలు తగ్గుతున్నాయా లేదా, తగ్గిన ప్రాంతాల్లో కూడా బురదను శుభ్రం చేయడం కానీ లేకపోతే క్లీనింగ్ పనులు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం తరపున ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు మాత్రం ఈ మాజీ సీఎం వచ్చేసి ఇక్కడ వరద ప్రాంతాల్లో చూడడమే కాకుండా అంటే పరామర్శిస్తున్నాడు ఓకే, పర్యటిస్తున్నాడు ఓకే, మాట్లాడుతున్నాడు ఓకే, కానీ మీరు మాట్లాడడం కన్నా పరామర్శించడం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం మీద బుడ్డ చల్లడమే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎక్కువగా చూసుకుంటే ఇప్పుడు అక్కడ ఏదో ప్రజలు ఉన్నారు, వాళ్ళు కష్టాలు పడుతున్నారు, చేతనైతే మాట్లాడుతున్నారు ఓకే, చేతనైతే సహాయం చేయండి, చేయూతను అందించండి, కానీ మీరు అక్కడికి వెళ్ళిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా ఏ పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా అక్కడ మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఇది ఒకటి లక్ష్యంగా పెట్టుకొని మాత్రం ఆయన మాత్రం ముందుకెళ్తున్నారని తెలుసుకోవచ్చు. అంటే ముఖ్యంగా అందరికి కనిపిస్తూ ఉంది కూడా. సో ఇలాంటి సందర్భాల్లో ఏలేరు అక్కడ వరదలకు సంబంధించి అక్కడ పర్యటించడానికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ వరదలకు మాత్రం చంద్రబాబు ప్రభుత్వమే కారణం, ఖచ్చితంగా మానవ తప్పిదమే. తన ఇల్లు మునిగిపోతుందని చెప్పేసి అర్ధరాత్రి అర్ధరాత్రి ఎవరికి తెలియని సమయంలో హఠాత్తుగా గేట్లను ఎత్తేసారు. ఎవరు ఎత్తేసారు, ఎందుకు ఎత్తేసారు? అవి ఎత్తేసారు కాబట్టి ఇక్కడ ఇండ్లన్నీ కూడా మునిగిపోయాయి. అంటే ఏలేరుకు వరదలు వస్తాయని మీకు ముందే తెలుసు, అయినా కూడా ప్రజలను ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఎందుకు అప్రమత్తం చేయలేదు అనే విధంగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. సో మరి అదే విధంగా చూసుకుంటే వర్మ ఏ విధంగా కౌంటర్ ఇస్తున్నాడు, ఘాటుగా ఎలా స్పందించాడు అంటే, ఇక్కడ విజయవాడకు సంబంధించి బుడమేరుకు సంబంధించి గండ్లు పడ్డప్పుడు మీ ప్రభుత్వ హయాంలోనే గండ్లు పడ్డాయి, వాటిని ఎందుకు రిపేర్ చేయలేదు, వాటిని ఎందుకు పూడ్చలేదు, వాటిని రిపేర్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు, బుడమేరులో ఎందుకు 90% అక్రమ నిర్మాణాలు జరిగాయి, ఇలాంటివన్నీ. అంటే ఇక్కడ మీరు అంటున్నారు ఓకే, కానీ మీరు చేసినవేంటి? మీరు చేసిన తప్పులే ఇప్పుడు శాపంగా మారి రాష్ట్రాన్ని మొత్తం కూడా అతలకుతలం చేస్తున్నాయి, రాష్ట్రం అంతన్ని కూడా మీరు అప్పుల కుప్పగా చేసేసారనే విధంగా ఆయన మాత్రం ఘాటుగా స్పందించి చెప్పడం జరిగింది. సో మరి ఆయన మాటలకు ఇప్పుడైతే వైసీపీ స్పందించాల్సి ఉంది, ఎలా స్పందిస్తుంది ఏంటని చూస్తూ ఉండాలి.